ఏం జరిగింది ఇప్పుడైతే తెలుసుకున్నా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీప కోసం దీప ఇంటికి వచ్చేస్తుంది అనేసి ఇంకా వచ్చేసరికి శౌర్య వచ్చేసి పూలతో దారి అనేది ఏర్పాటు చేసి ఇంకా ప్రేమగా ఆహ్వానం అయితే పలుకుతుంది అనమాట. కాంచన చాలా సంతోషిస్తుంది దీపం చూసేసి. ఇంకా అనసూయ అయితే ముగ్గురికి దిష్టి తీస్తుంది. ఇక దీపతో పాటు కార్తిక్, కాంచన, అనసూయ, శౌర్య అంతా ఇంట్లోకి అయితే వెళ్తారు. అప్పుడే శౌర్య తల్లితో, అమ్మ నాన్న మీరిద్దరు నాకు ముఖ్యం, మీరు నాతో ఉంటే చాలా బాగుంటుంది అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది అనమాట. శౌర్య వచ్చేసి ఈ రోజు ఎపిసోడ్ మొత్తం అంతా ఇదే టాపిక్ మీద అయితే నడుస్తుంది. ఇక ఆ సీన్ కట్ చేస్తూ ఇంకా మొత్తానికి మన ఊహ నిజమే అయిపోయింది. ఆ రోజు కార్తీక్ అయితే రక్తం మరకలతోటి అయితే ఇంటికైతే రావడానికి కారణం అయితే ఏంటో ఇప్పుడైతే మీ దగ్గర షేర్ చేసుకుంటాను. దీప బయటకు అయితే రావడానికి లింక్ ఉంది ఈ రెండిట్లో వచ్చేసి. దాంట్లో కూడా మనం ఊహించాం కార్తీక్ ఐసిఐ కూతురునైతే ఎస్ఐ కూతురునైతే కాపాడి రక్తం ఇచ్చాడు. ఇక ఎస్ఐ కూడా న్యాయం గెలవాలి అనే రిపోర్ట్ కూడా మార్చకుండా ఇవ్వడంతో దీప అయితే బయటకు వచ్చింది. ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ రోజు కథలో వచ్చేసి ఇక శౌర్య, కాంచన, అనసూయ, కార్తీక్, దీప తిరిగి రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే శౌర్య తల్లితో, అమ్మ నువ్వు వస్తావని నేను నీకోసం ఏర్పాటు చేశానమ్మా, ముగ్గురం కలిసి నీకైతే స్వాగతం చెప్పాము అనేసి ఇంకా శౌర్య అయితే అంటుంది అనమాట. తాతయ్య దగ్గరికి అయితే ఇంకా దీపనైతే తీసుకొని వెళ్ళి దీపరాధన అయితే చేస్తారు ఇద్దరు కూడా. వెలిగించాక నాన్న అనడంతో సరే రౌడీ అంటాడు కార్తీక్ కూడా దీపం వెలిగించడానికి. అప్పుడు దీప, కార్తీక్, శౌర్యలతో పాటు దీప వెలిగించి తండ్రి ఫోటోకి అయితే దండం పెట్టుకుంటూ మనసులో ఇలా అనుకుంటుందన్నమాట. నాన్న నిన్ను నేను ఎప్పుడు ఏమీ అడగలేదు, కానీ ఎందుకో ఇప్పుడు అడగాలనిపిస్తోంది. నాకు వీళ్ళతో బతకాలనిపిస్తోంది, వీళ్ళతో ఉండాలని ఉంది. నన్ను ఈ కుటుంబానికి దూరం చెయ్యకు. ఈ దీపాలు కలిసి వెలిగినట్లుగానే మా జీవితాలు కూడా కలిసి వెలగాలి, కలిసి మెలగాలి అని ఇంకా కోరుకుంటుంది అనమాట. దీప వచ్చేసి తన ఆవేదన అనేది వ్యక్తం చేస్తుంది అనమాట. ఇంకా ఆ సీన్ కట్ చేస్తే గనక నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి ఇంకా ఎస్ఐ దగ్గర వచ్చేసి ఇంకా ఏం మాట్లాడుతున్నది పార్ట్ 2 లో అయితే తెలుసుకుందాం. బాయ్ బాయ్.